పరిణామం మనం చూసాం. ఓవైపు దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణమైన అధ్యాయం. సాగునీటి రంగంలో ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. కాళేశ్వరం అలాగే మిషన్ కాకతీయ అని చెప్పేసి కీర్తించిన సందర్భంలోనే మరోవైపు సిట్ నోటీసులు జారీ చేసిన సందర్భం. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించడమే కాకుండా దశాబ్దాల కలను స్థానంలో జారీ కావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సిట్ నోట్ దిస్ గవర్నమెంట్ హెస్ క్రాస్డ్ రెడ్ లైన్స్. ఏ అయితే సరిహద్దులు ఉంటాయో మంచికి మర్యాదకి తర్వాత ఉన్నతమైన ఆశయాలకు మధ్యలో ఉండే రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని క్రాస్ చేసి వచ్చినది. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదండి. కేసీఆర్ అనే పదము ఒక శక్తి. అది కేసీఆర్ గారి పేరు పెట్టుకోలేదు. వారి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ పేరు ఇచ్చింది తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఇవాళ ఆ కేసీఆర్ పేరుని చెరిపేయాలనే పిచ్చి ఆలోచనలతోని ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి, నేను ప్రత్యేకంగా మాట్లాడలేదు, వారు అఫిడవిట్ దాఖలు చేసిన ఎలక్షన్ కమిషన్ ముందు దగ్గర 80 క్రిమినల్ కేసులకు పైన ఉన్న వ్యక్తి, ఇవాళ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎంత కురుస ఆలోచనలు లేకపోతే కేసీఆర్కి వాళ్ళ సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎప్పుడైతే అగచాట్లు పడుతుందో తట్టుకోలేని అగచాట్లకు గురయ్యి అన్ని రకాల అంటే చెడు అనే మంచి లేకపోవడం అనే ఉన్న అన్ని పదాలకి నిలయమైపోయిన తెలంగాణ ప్రజలు అగచాట్లు పడుతూ ఉంటే అస్తిత్వం కోల్పోయి మర్యాదను కోల్పోయిన పరిస్థితుల్లో కేసీఆర్ గారి వయసు ఆనాడు 45 సంవత్సరాలు. ఆయనకి అద్భుతమైన రాజకీయ జీవితం ఉన్నది. ఆర్థికంగా ఆయన సెటిల్ అయిన పరిస్థితి కాదు. 2 పిల్లలు చదువుకుంటున్నారు. కనుచూపు మేరలో తెలంగాణ ఉద్యమము పెరుగుతుందని కానివ్వండి, తెలంగాణ సాధిస్తామనే ఆశ ఇక్కడ ఉన్న మేధావులకు కానీ తర్వాత ఇక్కడ ఉన్న తెలంగాణ వాదులకు కానీ లేని సందర్భంలో ఆయన తెలంగాణ తీసుకురావడానికి మొత్తం త్యాగం చేసి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినారు. ఆ రోజు నుంచి తెలంగాణ సాధించే నాటికి 2000 సంవత్సరంలో గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. పార్టీ 2001లో పెట్టినా కానీ 2000 సంవత్సరంలోనే దీనికి పునాదులు పడ్డాయి. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఆయనకి తెలంగాణ తప్ప ఇంకొక ధ్యాస లేదు. మీరు ఆయన తెలంగాణ సాధించిన పద్ధతి కానివ్వండి, తెలంగాణ అస్తిత్వం కోసం తను చేసిన పోరాటం కానివ్వండి, చావును కూడా లెక్క చేయకుండా తను సాగించిన ఉద్యమం కానివ్వండి, ఆ తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి సంబంధించి నిన్న పార్లమెంటే సాక్ష్యం. దానికి ఎకనామిక్ సర్వే ఏదైతే జరిగిందో అదే సాక్ష్యం. ఆ రకంగా ఈ 25 సంవత్సరాలలో కేసీఆర్ గారు తెలంగాణ మర్యాదకి ప్రతీకగా నిలిచినారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచినారు. తెలంగాణకి ఒక ఐడెంటిటీ లాగా నిలిచినారు. ఇవన్నీ చేస్తున్న క్రమంలో అనేక మంది తెలంగాణ సాధనకు వ్యతిరేకంగా ఉన్న అనేక మందికి దాచుకున్న కోపాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రమే కావాలి, ఈ దోపిడీ నిరంతరం కొనసాగాలి, తెలంగాణ అనేది ఎప్పుడు వాళ్ళకి కాసుల పేటిక కావాలి, ఈ నీళ్ళని దోసుకుపోవాలని కోరుకున్న దుర్మార్గమైన ఆలోచన పరులకి ఆ కోపం తగ్గలేదు. ఇంకా వారికి ప్రతినిధి ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే తెలంగాణకు వ్యతిరేకమైన గవర్నమెంట్, తెలంగాణ వ్యతిరేకంగా ఉండే గవర్నమెంట్. ఇది తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణకు సంబంధించిన మర్యాదకి దానికి వ్యతిరేకంగా ఉన్న ఫోర్సులకి మధ్యన ఇది ఒక యుద్ధం లాంటిది. కాబట్టి కేసీఆర్ గారిని ఈ నోటీసులు ఇచ్చి అవమానపరిస్తే తెలంగాణను అవమానపరిచినట్టుగా ఉంటుంది.
ఎవరి మెప్పు కోసం చేస్తున్నావు నువ్వు ఇదంతా? ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తర్వాత కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ప్రభుత్వ పరంగా పోలీస్ అధికారులు ఈ పరిపాలనలో భాగంగా శాంతి భద్రతలను కాపాడే దానికోసము, దేశ రక్షణ కోసము ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. ఇప్పుడు కాదండి, 50 నుంచి జరుగుతూనే ఉంది ఇది. ఓకే, 1950 సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. అదే అందులో భాగంగా జరిగితే అన్ని రాష్ట్రాలలో ఎట్లా జరిగిందో తెలంగాణలో జరిగి ఉంటుంది అంతే తప్ప ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం అనేది తెలంగాణలో జరగలేదు కేసీఆర్ గారి హయాంలో. అయినా కానీ ఇవాళ అధికారాన్ని, మీకు అధికారం ఎందుకు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు? మీకు అధికారం ఇచ్చింది మీరు చేసిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకుంటారనే నమ్మకంతో మీకు ప్రజలు ఒక సదుద్దేశంతో మీకు అధికారం ఇచ్చినారు. అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే మీరు తుంగలో దొక్కినారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీలు అన్ని తుంగలో దొక్కారు. ఓకే, ప్రజల యొక్క వ్యతిరేకత ఇవాళ మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎదుర్కోలేక ప్రజల దృష్టిని సమస్యల నుంచి పక్కదారి పట్టించేదానికోసం ఈ దొంగ నాటకాన్ని ఒకదాన్ని తయారు చేసి ఇవాళ దుష్ప్రచారము, తరువాత అవమాన పర్వము ఇవన్నిటిని మీరు మొదలుపెట్టి ఏదైతే మర్యాద సీమలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా చెరిపేసి దుర్మార్గానికి మీరు దారి తీసినారు. దీని ఫలితం మామూలుగా ఉండదు. తెలంగాణ ప్రజలు ఈ 60, 70, 100 సంవత్సరాల చరిత్ర కాదండి, 2000 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎప్పుడు ఎవరి కింద లొంగి లేదు. అనేక ప్రయత్నాలు 2000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు, విముక్తి పొందుతూనే ఉన్నారు, తమ స్వేచ్ఛను కాపాడుకుంటూ వచ్చినారు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా తర్వాత చట్టబద్ధంగా ఆనాటి రాజకీయ పరిపాలనా పరిస్థితులు కట్టుబాట్లు ఏవైతున్నాయో వాటిలో భాగంగానే వాళ్ళ స్వేచ్ఛను కాపాడుకున్నారు. బానిసలుగా ఉండేదానికి ఎప్పుడు తెలంగాణ, ఇవాళ మీరు మమ్మల్ని బానిసలుగా, తెలంగాణని బానిస రాజ్యంగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర, తర్వాత వాళ్ళ తాబేదారుల కింద దీన్ని మలచాలనే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే దానికోసం ఇవాళ మీరే గంట కొట్టినారు. ఈ నోటీస్ అనేది ఒక విప్లవానికి నాంది. ఆ విప్లవం ఏంటంటే తెలంగాణ అస్తిత్వంని మళ్ళీ సాధించుకునే దానికి నాంది. ఇదేమైనా సామాన్యమైన విషయం కాదు. మా లాంటి కార్యకర్తలు ఎవ్వరు కూడా దీన్ని సామాన్యంగా తీసుకోరు. ఖచ్చితంగా దీని సంగతి ఏందో తెలుసుకునే దానికోసము మళ్ళీ ఒక ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది, చుడతాం.